తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉండ్రాజవరం మండలం ఒడ్లూరు గ్రామంలో నిర్వహిస్తున్న భోగిమంటల కార్యక్రమాన్ని మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇది తొలి సంక్రాంతి పండుగ అన్నారు. అనంతరం చిన్నారులకు ఆయన భోగిపళ్ళు పూసి దీవించారు. అనంతరము కేశవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ముత్యాలమ్మ జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని భక్తులందరికీ ముత్యాలమ్మ ఆయురారోగ్య ఐశ్వర్యాలిచ్చి కాపాడాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి భారీ గజమాల సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యులు మన పూర్వపల్లి శేషారావు గారు, అదేవిధంగా నేను కలిసి తప్పనిసరిగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ముందుగా మీరందరూ కోరుకుంటున్నటువంటి డ్రైన్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి తొందరలో దాన్ని పూర్తి చేస్తామనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే రెడీగా ఉన్నారు. కోడి పట్టుకుని అందరూ కూడా ఆనందోత్సాహాలతోటి ఈ పండుగను జరుపుకోవటం, ఇది పెద్ద పండుగని మనందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మనకి అనేక పండుగలు ఉన్నప్పటికీ కూడా అన్నింటిలోకి పెద్ద పండుగగా సంక్రాంతిని మనం అనుకుంటూ ఉంటాం. ఈ సంక్రాంతి కార్యక్రమాల్ని ఈ ప్రాంతంలో ఒక పక్కన భోగి మంటలు, మరో పక్కన హరిదాసు, మరో పక్కన చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి పెద్ద పండుగ ఇది. ఈ పెద్ద పండుగ సందర్భంగా మనందరం కూడా మరింతగా రాబోయే రోజుల్లో గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరిగిన చెడుని మొత్తం భోగి మంటల్లో వేసేసి రాబోయే మంచి కోసం ఎదురు చూద్దాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి